హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నాటి నుంచే విదేశీయులకు, ముఖ్యంగా ఇండియన్స్కు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పుడు అధ్యక్షుడయ్యాక ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎవరెన్ని విమర్శలు గుప్పిస్తున్నా తాను చేయాలనుకుంటున్న పనులన్నీ సైలెంట్గా చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా విదేశీ ఉద్యోగులను నియంత్రించే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. H-1B వీసాల జారీ ప్రక్రియకు సంబంధించి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ప్రీమియం వీసాల ప్రాసెసింగ్పై 6 నెలల పాటు నిషేధం విధించాడు. దీంతో అమెరికా కలలు కంటున్న వారికి మైండ్ బ్లాక్ అయింది. ట్రంప్ నిర్ణయంతో H-1B వీసా ఆశావహులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న వేలాది H-1B అప్లికేషన్లు క్లియర్ చేసిన తరువాత H-1B వీసాలను కొత్తగా జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే వీసాలపై బ్యాన్ విధించడం 6 నెలలకే పరిమితం కాబోదని, ఆ తరువాత కూడా బ్యాన్ను పొడిగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక సాధ్యమైనంత వరకు అమెరికా కాకుండా మరో దేశం వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకోవాలని యువతకు సూచనలు ఇస్తున్నారు.